9వ అధ్యాయము 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగా ఆజ్ఞయించెను. లేవీలారా, నా మాట ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకి కొనిపోవుడి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట? 3వ వచనం మళ్ళీ చూద్దాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరంలో మొదటిగా ఈ యొక్క హిజ్కియా వస్తువుని ఏం చేసినట్ట? మందిరపు తలుపులు తెరిచినట్ట. దేవుడికి స్తోత్రం. మూయబడ్డ మందిరపు తలుపులను తెరిచి అక్కడుండే యాజకులకు లేవీలకు ఆజ్ఞాపించింది ఏంటి అంటే, మీరందరూ కూడా సమకూర్చబడి, మీరందరూ కూడా ఇక్కడ సిద్ధపరచబడి, మీరందరూ కూడా దేవుని కొరకు వాడబడి దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీరు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. నేను కరెక్ట్, ఇది చేస్తా, నేను కరెక్ట్, ఇలా ఉంటా అని ఎప్పుడైతే మనం దేవుడికి సమర్పించుకుంటామో, ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకి కొనిపోవుడి. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి వ్యతిరేకమైన వస్తువులు ఏవైతే మందిరాలలో ఉంటున్నాయో, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొనిది. మన మాటలు ఉండొద్దు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏ పూటకైతే ఆ పూటకు దేవుని దగ్గర పనిచేస్తూ, దేవుని దగ్గర ఉంటూ నిషిద్ధ వస్తువులు, పనికిరాని వస్తువులు. దేవుని ఆలయం అంటే ఏంటి? మనమే. దేవుడికి మహిమ కలుగుగాక. నిషిద్ధ వస్తువులు అన్నింటినీ కూడా ఏం చేయాలట? తీసి మందిరం బయట. అయితే దేవుడికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఈయన ఒక మాట చెప్తాడు. 6వ వచనం చూద్దాం ఒకసారి. అలానే మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి, నిర్లక్ష్యం చేసిరి. దేవుని విధేయత చూపకుండా దేవుడి దగ్గర ఏం చేసినట్టు? వీళ్ళు అలక్ష్యం చేసి మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను